హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ మోహన్ కుమార్ రెడ్డి. సో మనం ఈరోజు మరో మూవీ రివ్యూతో చెప్పుకుందాము. సో నిన్న రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్, యాక్చువల్గా ఈరోజు రిలీజు, నిన్న అంటే ప్రివ్యూ ఆల్రెడీ రిలీజ్ అయింది కదండి. సో మూవీ అద్భుతంగా ఉంది. అనిల్ రావుపుడి మరోసారి సంక్రాంతికి వచ్చాడు, మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారండి. సో నెగిటివ్ చేద్దాం, అనిల్ రావుపుడి ఎన్నాళ్ళు ఇలా ఫ్యామిలీతో హిట్ కొడతాడని చూసిన వాళ్ళకి మరోసారి డిసప్పాయింట్మెంట్ తప్పదు. ఎందుకంటే అనిల్ రావుపుడి మ్యాజిక్ మరోసారి వర్కౌట్ అయింది. సో ఇంకా సినిమా విషయానికి వస్తే, మనశంకర వరప్రసాద్ సినిమా ఏంటి? హీరో చిరంజీవి గారు ఒక సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తూ ఉంటారు. తన భార్యతో ఆల్రెడీ అతనికి విడాకులు అయిపోయి ఉంటాయి. సో తను ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, వాళ్ళ బిజినెస్ విషయాల్లో చూసుకుంటూ ఉంటారు. సో హీరోకి మళ్ళీ ఒక అవకాశం వస్తుంది, సెక్యూరిటీ ఆఫీసర్గా తన భార్య దగ్గర వాళ్ళ ఇంట్లోనే వెళ్ళి పనిచేసే అవకాశం వస్తుంది. ఆ అవకాశం వచ్చినప్పుడు అక్కడ అతను ఎలా యూజ్ చేసుకుంటారు, ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా క్రియేట్ చేసుకుంటాడు, మళ్ళీ తన భార్య దగ్గరికి ఎలా అవుతాడు అనేది మొత్తం స్టోరీ అండి. సో సినిమా అనిల్ రావుపుడి రాసుకున్నట్టుగా సింపుల్గా ఉంది. సో తన స్టైల్లో యాజ్ యూజువల్గా ఆ ఫ్యామిలీ ఆడియన్స్కి ఏవే కావాలో ఆ సీన్స్ కానివ్వండి, డైలాగులు కానీ, చిరంజీవిని వాడుకున్న విధానం, సో తన చిరంజీవి ఓల్డ్ స్టైల్ మొత్తం తీసుకొని వచ్చారండి. సో చిరంజీవి లుక్స్ అంతా సూపర్గా ఉన్నాయి అసలు. సో ఓల్డ్ ట్యూన్స్ వాడుకోవడం, తర్వాత మాటలు, డైలాగ్ డెలివరీ. సో పర్టికులర్ చిరంజీవి గారి కామెడీ మీకు ఇంద్రా సినిమాలో, నాకైతే ఇంద్రా సినిమాలో చిరంజీవి కామెడీ టైమింగ్ వచ్చినట్టు వచ్చిందండి. సో సూపర్గా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ ఫటాఫట్గా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్లోనే కొంచెం సాగదీత అనిపిస్తుంది. మైనస్లుగా చెప్పుకోవాలంటే విలన్ క్యారెక్టర్ రొటీన్గా ఉంటుంది, పెద్దగా ఇంటెన్స్ లేదు. సో అదొక్కటి మైనస్. తర్వాత కొంతమందికి అనిల్ వింటేజ్ కొంచెం క్రింజిక్ టైప్ ఆఫ్ అనిపిస్తాయి, కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి కావాల్సింది అదే. ఇంకా వెంకీ ఎంట్రీ అదిరిపోతుంది. ఒక 20 minutes ఉంటాడు వెంకీ, ఫుల్ ఫన్. వెంకీ అసలు వాళ్ళు సినిమాలో యాక్ట్ చేసినట్టే లేదు, ఏదో ఫంక్షన్లో మీటింగ్లో కలుసుకొని మాట్లాడుకున్నట్టుగా వాళ్ళు వెంకీ పాటలకి చిరంజీవి స్టెప్లు వేయడం, చిరంజీవి స్టైల్లో వెంకీ డ్యాన్సులు వేయడం. అసలు ట్రైలర్లోనే ఒక డైలాగ్ ఉంది కదా, ఫ్యామిలీ మ్యాన్ లాగా ఉన్నావు, ఇంటి మాస్ ఎంట్రీ ఇస్తా ఉంటే దానికి వెంకీ రిప్లై వచ్చి, నువ్వు మాత్రం ఏం తక్కువ, మాస్ నుంచి ఫ్యామిలీ సైడ్కి వచ్చావు కదా అని. అసలు డైలాగులన్నీ బాగా పట్టాడు అనిల్ రావుపుడి. సో అందరూ ఎక్కడ అనిల్ దొరికిపోతాడు, ఈసారి హిట్ కొట్టలేడు అని అనుకున్న వారందరికీ డిసప్పాయింట్మెంట్ అవుతుందండి. సో హిట్ కొట్టేసాడు, ఆల్ ఓవర్ యునానిమస్గా హిట్ టాక్ వస్తుంది. సో ప్రస్తుతానికి ప్రభాస్ మూవీ ఇంకా డౌన్, ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఇంకా మనశంకర వరప్రసాద్కే వెళ్తారు కాబట్టి ఇది బీభత్సంగా దూసుకుపోతుంది. సో సాంగ్స్ 4 సాంగ్స్ ఉన్నాయి మొత్తం. వెంకీ సాంగ్ ఫుల్ పండగ ఫెస్టివల్లో ఉంటుంది. ఇక శశిరేఖ సాంగు, మీసాల పిల్ల సాంగు, మ్యూజిక్ సూపర్ కొట్టాడు. హుక్ స్టెప్ ఇక అది ట్రెండ్ అయిపోతుందండి. ఆ సెల్ ఫోన్ తీసుకొని స్టెప్ వేయడం మంచి క్రేజ్ లేపుతుంది. సో అది కూడా బాగుంది. ఇంకా ఈ సినిమా హిట్టే అండి. ఇంకా నాకు తెలిసి తర్వాత రాబోయే సినిమాలు రవితేజ, ఇంకోటి అనగనగా ఒక రాజు, శర్వానంద్, నారి నరిమురాయ్, అవి ఇలా వచ్చి అలా వెళ్తాయి. సో మెయిన్ కాంపిటీషన్ వచ్చి ప్రభాస్ చిరంజీవి మధ్య ఉండింది. ప్రభాస్ సినిమా నిన్నటితో తేలిపోయింది. అది అతను మళ్ళీ కొన్ని సీన్స్ యాడ్ చేసినా కూడా నాకు తెలిసి ఒకసారి టాక్ ఇంకా లేవడం కష్టం. ఎందుకంటే ఈ సినిమా ఆ కామెడీ, ఫన్, జనరేషను, చిరంజీవి నటన అసలు ఏంటంటే, అసలు ఆయన 60-70 ఏళ్ళ వయసులో కూడా డ్యాన్సులు వేయడం, స్టెప్పులు, మొత్తం ఫ్యామిలీని అంతా
తన వైపు చెప్పుకోవాలి. వింటేజ్ చిరు కనిపిస్తాడు అందరికీ, మంచి చూడాలని ఉంది ఇంద్ర. సో ఆ రేంజ్ వచ్చిందండి. సో మీరు కూడా వెళ్ళండి, ఫ్యామిలీతో వెళ్ళండి, సినిమాని ఎంజాయ్ చేయండి, నవ్వుకోండి, సరదాగా ఉంటుంది, ఫుల్ ఫన్ కామెడీ. అనిల్ రావిపూడి మరోసారి సంక్రాంతి మూవీకి వచ్చాడు, కొట్టాడు. సో దీనికి మనం మానాడు సినిమాలో సూర్యాడలహిముడు వచ్చాడు, చచ్చాడు, మళ్ళీ పోయాడు, రిపీట్ అన్నట్టు సంక్రాంతికి మళ్ళీ వస్తాడు, మళ్ళీ హిట్ కొడతాడు. సో అనిల్ రావిపూడి మరోసారి సంక్రాంతి విన్నర్గా నిలిచేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. గో అండ్ వాచ్ ద మూవీ. మరో రివ్యూతో మరోసారి కలుద్దాం.